తెలుగు నేల భక్తికి జ్ఞానానికి నెలవు. ఇక్కడ ఎందరో మహానుభావులు జన్మించి మానవాళికి మార్గదర్శకాలుగా నిలిచారు. అటువంటి వారిలో ఒకరు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. అయితే ఆయన అనుచరులు బ్రహ్మం గారు అని పిలిచేవారు. బ్రహ్మం గారు రచించిన గ్రంథం కాలజ్ఞానం. కాలంలో అంటే భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందుగానే చెప్పే ప్రవచనాల సమాహారం. ఈ కాలజ్ఞానంలో రహస్యాలు, భవిష్యత్తుకు సంబంధించిన హెచ్చరికలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మం గారు కడప జిల్లా బ్రహ్మాండపురం ప్రాంతంలో 1608లో జన్మించారు. బ్రహ్మం గారి తండ్రి పరిపూర్ణయాచార్యులు, తల్లి ప్రకృతాంబ. విశ్వకర్మ వంశానికి చెందిన ఈ కుటుంబం అంటే ఆ ప్రాంతంలో మంచి గుర్తింపు ఉంది. బ్రహ్మం గారి జననానికి ముందు తల్లి ప్రకృతాంబకు ఒక కల వచ్చింది. కాశీయాత్రలో ఉన్నప్పుడు పరమశివుడు కలలో కనిపించి నీకు శ్రీ మహావిష్ణువు కుమారుడిగా జన్మిస్తాడు అని చెప్పాడు. అది బ్రహ్మం గారి దైవిక జన్మకు సంకేతం. బ్రహ్మం గారు జన్మించిన తర్వాత బాల్యంలోనే అసాధారణమైన జ్ఞానాన్ని చూపించారు. 8 సంవత్సరాల వయసులోనే ఆయన కాళికా సప్తశతి అనే గ్రంథాన్ని రచించారు. ఇది దేవి మహిమలను వివరించే పుస్తకం. బ్రహ్మం గారి తల్లిదండ్రులు మరణించిన తరువాత ఆయన్ను పాపాగ్ని మఠంలోని వీరభోజయాచార్యులు, వీరపాపమాంబ దంపతులు పెంచి పెద్ద చేశారు. ఆ సమయంలోనే బ్రహ్మం గారు వేదాలు, శాస్త్రాలను అభ్యసిస్తాడు. ఒకవైపు వేదాధ్యయనం చేస్తూనే పశువుల కాపరిగా కూడా ఆయన సేవలు చేస్తాడు. కాపరిగా వెళ్లిన బ్రహ్మం గారు ధ్యానంలో మునిగిపోగా పశువులు అక్కడే ఉన్న పంట పొలాలను తినేస్తాయి. చూసిన వారంతా కూడా గొల్లుమనగా బ్రహ్మం గారు తన మహిమలతో ఆ పంటలను తిరిగి పచ్చగా మారుస్తారు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో తొలి సంఘటన ఇది. పాపాగ్నిమఠం నుంచి బనగానపల్లెకు వెళ్లి అక్కడ గరిమిరెడ్డి అచ్చమ్మ అనే ఆమె వద్ద పశువులు కాపరిగా పనిచేస్తాడు. ఒకవైపు పశువులను కాస్తూనే కాలజ్ఞానం రచించడం మొదలు పెడతాడు. అసువుగా నోటి నుంచి వచ్చిన వాక్యాలను తాళపత్రాలపై లిఖితం చేస్తూ కాలజ్ఞానాన్ని రచించారు. ఈ కాలజ్ఞానం గ్రంథం ఇప్పటికీ బ్రహ్మం గారి మఠంలో భద్రంగా ఉన్నాయి. బ్రహ్మం గారి జీవితం అంతా ఒకెత్తైతే కాలజ్ఞానం మరొక ఎత్తు. కాలజ్ఞానం అంటే కాలం యొక్క జ్ఞానం అని అర్థం. కాలంలో జరగబోయే సంఘటనలకు సంబంధించిన జ్ఞానం అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ కాలజ్ఞానంలో మొత్తం 14 అధ్యాయాలుంటాయి. సుమారు 10,000కు పైగా పద్యాలు ఉంటాయి. ఈ కాలజ్ఞానం అంతా ఆనాటి తెలుగును అనుసరించి ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని సంకేతాలను కూడా ఉపయోగించారు. ఈ రహస్య సంకేతాలు, రహస్య భాష ఏంటి అన్నది బహిర్గతం కాలేదు. అంతేకాదు, ఈ 10,000 పద్యాలలో కొన్ని మాత్రమే బహిర్గతం అయ్యాయి. చాలా వరకు కాలజ్ఞానంలోని విషయాలను బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ విషయాలన్నీ ముందుగానే తెలిస్తే భయపడిపోతారని చాలా వరకు దాచిపెట్టారు. రహస్యంగా దాచబడిన వాటిల్లో ఉన్న అంశాలు ఏమిటి అన్నది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని ఆలోచనలో పడేసిన చిక్కు ప్రశ్న. మనుషులు భయపడేంతగా దాచిన పుటల్లో ఏమున్నది? దాచబడిన ఆ తాళపత్రాలను ఎప్పుడు బయట పెడతారన్నది కూడా ప్రశ్నార్థకరమే. కాలజ్ఞానం ప్రకారం అందరినీ బయట పెడుతున్న అంశం ఒక్కటే, అదే కలియుగాంతం. కలియుగం 4,32,000 సంవత్సరాలు ఉంటుందని ధార్మిక శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే బ్రహ్మం గారు చెప్పిన దాన్ని బట్టి కలియుగాంతం ఎప్పుడు జరుగుతుందో చెప్పినట్లుగా కూడా చెబుతారు. ఇక బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించుకునే వైనాన్ని కూడా కాలజ్ఞానంలో ముందుగానే చెప్పారు. చిత్రభాను సంవత్సరంలో విదేశీయులు దాడులు చేస్తారని చెప్పారు. 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. ఆ తరువాతే బ్రిటిషర్లు భారత్ను ఆక్రమించుకున్నారు. కాలజ్ఞానం రచన సమయంలో ఆయన యాగంటి గుహల్లో ధ్యానం చేశారు. అక్కడ ఆయనకు దివ్య దర్శనాలు కలిగాయి. కాలజ్ఞానంలోని కొన్ని పద్యాలను గోవింద వాక్యాలు అని పిలుస్తారు. ఇవి ఆయన శిష్యుడు సిద్ధయ్యకు చెప్పినవి. ఇవి భవిష్యత్ రాజకీయాలు, సమాజ మార్పులు గురించి చెప్పినవి. బ్రహ్మం గారి జీవితం అద్భుతాలతో నిండి ఉంది. కంది మల్లయ్యపల్లిలో ఆయన నివసించేవారు. ఒకసారి గ్రామస్తులు అమ్మవారి జాతరకు చందా ఇవ్వమని అడిగారు. ఆయన నేను పేదవాడిని అన్నారు. కానీ ఆయన మహిమతో గుడిలో నిప్పు అదృశ్యంగా అందించారు. ఇది ఆయన దైవిక శక్తిని చూపిస్తోంది. పెద్ద కొమ్మెర్లలో ఒక వ్యక్తి మరణించాడు. బ్రహ్మం గారు అతనిని జీవించేలా చేశారు. మరో వ్యక్తి నేను మరణించను అన్నాడు. ఆయన అతనిని మరణించేలా చేశారు. ఇది జీవిత మరణ రహస్యాలను తెలిపే సంఘటన. బ్రహ్మం గారు దూదేకుల సైదులకు ఉపదేశం చేశారు. సైదు ఆయనను పరీక్షించడానికి మాంసం తినమన్నాడు. బ్రహ్మం గారు తిన్నారు. కానీ అది పూలుగా మారింది. ఇది ఆయన భక్తి మహిమ. బ్రహ్మం గారి సమాధి 1693లో కందిమల్లయ్యపల్లిలో జరిగింది. బ్రహ్మం గారు ఇప్పటికీ సమాధిలో ధ్యానంలో ఉన్నారని నమ్ముతారు. మఠంలో ఆయన సమాధి ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. బ్రహ్మం గారు విశ్వకర్మలకు ప్రత్యేక ఉపదేశాలు చేశారు. ఆయన తనను తాను విశ్వకర్మ అవతారంగా చెప్పుకున్నారు. ఆయన ప్రవచనాలు హిందూ ముస్లిం ఐక్యతను ప్రోత్సహిస్తాయి. సైదు శిష్యుడిగా మారాడు. ఇక మనిషిని హెచ్చరించే సన్నివేశాల గురించి తెలుసుకుందాం.
అగ్ని రథాలు రోడ్లపై పరిగెత్తుతాయి. విదేశీయులు రాజ్యం చేస్తారు. స్వాతంత్రం వస్తుంది, కానీ అవినీతి పెరుగుతోంది. మహిళలు పురుషుల మాదిరి దుస్తులు ధరిస్తారు. కరువు, వరదలు పెరుగుతాయి. తదితర అంశాలు ఇప్పటికే నిజమయ్యాయి కూడా. భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలక హెచ్చరికలు కూడా చేశారు. కాలజ్ఞానం ప్రకారం 2025 నుంచి 2030 మధ్య కలియుగం తీవ్రమవుతోంది. భూకంపాలు, వరదలు, అగ్నిపర్వతాలు పెరుగుతాయి. కృష్ణా నది మధ్య బంగారు తేరు పుడుతుంది. ఇది భారీ వరదలను సూచిస్తోంది. 2025లో బ్యాంకాక్, మయన్మార్లో భూకంపాలు జరిగాయి. ఇది మొదలు అని పండితులు చెబుతున్నారు. మరిన్ని విపత్తులు, భూమి కదలికలు, సునామీలు జరుగుతాయి. ప్రపంచ ప్రళయానికి దగ్గరలో ఉంది అని హెచ్చరిక. 3 యుద్ధాలు జరుగుతాయి. ప్రపంచం నాశనమవుతుంది. ఇది 3వ ప్రపంచ యుద్ధాన్ని సూచిస్తుంది. భారత్లో రాజులు మారుతారు. అవినీతి నాయకులు పడిపోతారు. 2030 తర్వాత కల్కి అవతారం వస్తుంది. కలియుగం ముగుస్తుంది. భక్తి తగ్గుతుంది. పాపాలు పెరుగుతాయి. కల్కి వచ్చి ధర్మాన్ని స్థాపిస్తాడు. ఇది సత్యయుగం ప్రారంభాన్ని సూచిస్తుంది. కాలజ్ఞానంలోని కొన్ని భాగాలు ఇప్పటికీ డీకోడ్ కాలేదు. పండితులు దానిని అధ్యయనం చేస్తున్నారు. 2025లో మరిన్ని విపత్తులు జరుగుతాయని ఇటీవలి వార్తలు కూడా చెబుతున్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.